మనమొకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలుస్తుంది అంటారు కదా. మేము యాక్చువల్లీ ఒక ప్లాన్ అనుకున్నాము, కానీ దైవం ఇంకొకటి తెలిసి ఆ ప్లాన్ చేసి సూపర్ సక్సెస్ఫుల్గా మా వనభోజనం అయితే కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ అటర్ ఫ్లాప్ అవుతుందన్న టైంలో సక్సెస్ఫుల్గా చేశాడు ఆ దేవుడు. అసలు ఏమైందంటే మేము 3 ఫ్యామిలీస్ అనుకున్నాము, ఒక ప్లేస్ అనుకున్నాం, కానీ ఇంటి దగ్గరే 2:30 అయిపోయింది. వర్షం కూడా పడుతుంది. సరే ఒకళ్ళ ఇంట్లో అంటే 3 ఫ్యామిలీస్లో ఒకళ్ళ ఇంట్లో భోజనం చేసేద్దాం, ఈలోపు వర్షం పడితే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. కంప్లీట్ చేసి మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యాము, కానీ అది క్లోజ్ అయిపోయింది. అయ్యో అనుకున్నాం, కానీ అక్కడికన్నా ఇంకొంచెం ముందుకు వెళ్తే బీచ్ ఉంటుందంటే ఇంకా బీచ్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఒక 15 మినిట్స్ వరకు ఉన్నాము. అక్కడ కూడా వర్షం పడింది. వర్షం పడినా కూడా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సన్సెట్ అయితే బాగుంది. సన్సెట్ రేస్ పడుతూ ఆ బీచ్ వ్యూ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా బీచ్ దగ్గర కూడా చూసేసుకొని రిటర్న్ అయిపోయాము. ఇంకా రిటర్న్లో మేము అనుకున్న ప్లేస్ అయితే ఓపెన్ అయితే ఇంకా అది కూడా చూసుకొని దాని పక్కనే టెంపుల్ ఉందన్నమాట. నాకు ఈ వ్యూ చూస్తే మన ఊర్లో కొలనుదిట గుడి ఉంటుంది కదా, అలా అనిపించింది. ఈ వాటర్ ఏంటంటే బీచ్ ఉంది కదా, మేము వెళ్ళిన బీచ్కి బ్యాక్ వాటర్ అనమాట ఇదంతా. అమ్మవారి టెంపుల్ అయితే ఎంత బాగుందో, ఆ వాటర్ ఎదుటనే టెంపుల్, జస్ట్ ఆ దీపం వెలుగులోనే అమ్మవారు. చాలా చిన్నగా ఉంది గుడి, అయినా చాలా బాగుంది. ఒక వనభోజనం ఫీల్ అయితే అయిపోయింది. స్నానం చేస్తున్నట్టుగా బీచ్కి వెళ్ళాము, అమ్మవారి దర్శనం చేసుకున్నాము, వనభోజనం చేసాము. ఎంత బాగా జరిగిందో. ఇది దేవుడు చేసిన ప్లాన్ అనమాట. మా వనభోజనం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.